ప్రేజ్ ద లార్డ్. రూతు గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన ఒక గొప్ప లెసన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. బెత్లెహేము అనే ఊరిలో అందరికీ కరువు వచ్చింది. అందరూ ఫుడ్ లేకుండా సఫర్ అవుతున్నారు. బట్ ఇతనికి ఒక్కటికి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మనకు కాపుదల, సమృద్ధి అనేది ఉంటాయి. కొన్నిసార్లు ఆహారం లేకపోయినా ఆయన కాపుదల అనేది మన జీవితాలకు ఎంతో అవసరము. కేవలము ఆహారం ఉంటే చాలు, దేవుని సన్నిధి, దేవుని కాపుదల అవసరం లేనట్లుగా కొంతమంది ఆలోచించి కొన్ని చిన్న చిన్న వాటి కోసము నిర్ణయాలు తీసుకొని చాలా సఫర్ అవ్వడము, చాలా నష్టపోవడం మనం చూస్తాము. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు, కానీ అక్కడ ఆహారం అయితే దొరికింది. కానీ ఏ ఆహారం లేకపోతే మనం చనిపోతాం అనుకొని వాళ్ళు ఆ దేశానికి వెళ్ళారు. ఆహారం అయితే దొరికింది, కానీ కాపుదల లేదు. మరణించాడు. తన భర్త మరణించాడు, తన 2 కుమారులు మరణించాడు. ఇప్పుడు నయోమి ఒంటరిగా విధవరాలుగా మిగిలిపోయింది. అయితే తన జీవితం అంతటితో అయిపోయింది అనుకోలేదు. కానీ 1వ అధ్యాయము 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించని ఆమె మోయాబు దేశంలో వినెను. ఒక్క మాట వినిందండి. దేవుడు మరలా తన ప్రజలను దర్శించాడు. ఆ ఒక్క మాట విని, నేను ముసలిదాన్ని, ఈ టైంలో నేను వెళ్ళి ఏం చేస్తాను, నాకు అక్కడ ఎవ్వరూ లేరు అని అనుకోకుండా, సరే నా దేశానికి నేను తిరిగి వెళ్తాను, ఒంటరి దాన్నైనా పర్వాలేదు, నా దేవుని యొక్క రెక్కల కిందకి నేను మరలా వెళ్తాను, ఆ కాపుదల కిందకి నేను వెళ్తానని ఆమె ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. తీసుకున్న ఆ చిన్న నిర్ణయము తనకే కాదు, కానీ తన కోడలైన రూతు కూడా ఎంతో బ్లెస్సింగ్గా మారింది. తను ఎంతగా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని తను రిటర్న్ అయిందో, తను తీసుకున్న యూ టర్న్ అనేది తన జీవితాన్ని ఎంతగా బ్లెస్ చేసిందో మనం చూద్దాము. మన జీవితంలో కూడా చాలాసార్లు మనము చిన్న చిన్న వాటి కొరకు ఒక పెద్ద పెద్ద రాంగ్ డెసిషన్స్ మనం తీసుకోవడం వల్ల ఎంతగానో నష్టపోతాం. నష్టపోయిన తర్వాత అక్కడే ఉండకుండా మరలా తిరిగి దేవుడి సన్నిధికి పరిగెత్తాలని మనకు ఆలోచన వస్తే ఆ రోజు మన జీవితంలో బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. అక్కడే ఉండిపోవడం అనేది సాతాను యొక్క ప్రణాళిక. అక్కడ ఉండకుండా తిరిగి దేవుడి సన్నిధికి రావాలనేది దేవుని ప్రణాళిక. మన జీవితంలో మనం స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకుని మరలా దేవుడి సన్నిధికి వెళ్తాను, దేవుని రెక్కల కిందకి వెళ్తాను అనుకున్నప్పుడు, ఆ ఒక విధవరాలు, ఏ సహాయం లేని ఒక బలహీన విధవరాలని దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడు అంటే, ఈరోజు యేసుక్రీస్తు వంశావల్లోకి రూతు రావడానికి కారణము ఆమె నయోమి తీసుకున్న ఒక చిన్న నిర్ణయము. ఈరోజు మనము యేసుక్రీస్తు వంశావళిలో రూతును చూడగలుగుతున్నాము. రూతు 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తుంది ఏంటి అంటే, ఆమె ఇవన్నీ ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తిరిగి ఈ దేశానికి వెళ్తే తనకి ఇలాంటి బ్లెస్సింగ్స్ ఉంటాయని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుని కోసం దేవుని ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళాలని ఒక నిర్ణయం, తెలియకపోయినా పర్వాలేదు, తను ఊహించకపోయినా పర్వాలేదు, ఒక నిర్ణయం, చిన్న నిర్ణయం తీసుకోవడం వల్ల 7 మంది కుమారుల కంటే గొప్ప కోడల్ని తను సంపాదించుకుంది. అంతేకాదు, రూతుకు కొడుకుగా పుట్టిన ఆ చిన్న కుమారుణ్ణి దేవుడు ఎలా చేశాడంటే, 4వ అధ్యాయం 15వ వచనంలో, ఇతడు నీ ప్రాణమును నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పరి. ఆ బిడ్డ ఏమవుతాడు? ఏ పోషణ లేదని ఇక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయిందో అదే పోషణ ఎప్పటికీ ఉండేటట్లు ఆమె తీసుకున్న నిర్ణయం ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా తన తర్వాత ఎప్పుడు సఫర్ అయినట్టు కానీ, తను నష్టపోయినట్టు కానీ, తను ఇబ్బంది పడినట్టు కానీ మనము ఈ గ్రంథంలో చూడము. తను తీసుకున్న ఒక చిన్న డెసిషను తనే కాదు, కానీ తన కోడలు కూడా బ్లెస్ అవ్వడమే కాకుండా యేసుక్రీస్తు వంశావళిలో మనం ఇప్పటికీ రూతును చూడగలుగుతున్నాము. మనం తీసుకునే డెసిషన్స్ మన చుట్టుపక్కల వాళ్ళకి అనేక సార్లు
చాలా పెద్ద బ్లెస్సింగ్స్‌గా మారుతాయి. దేవుడి కొరకు చిన్న చిన్న నిర్ణయాలు మనం తీసుకునేవారుగా ఉందామా? ప్రైజ్ ద లార్డ్.